నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. ఈరోజు మీరు చూస్తున్నారు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ నిఫ్టీ 22 డిసెంబర్ 2025. ఈరోజు ఎలా ట్రేడ్ చేయాలో, బెస్ట్ లెవెల్స్ ఏంటో, ఎక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయో మనకి ఒకసారి అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఏది ప్రొవైడ్ చేసినా అది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, మీరు నేర్చుకోవడానికి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని బై చేయమని కానీ సెల్ చేయమని కానీ చెప్పటం లేదు. సో ట్రేడ్ కేర్ఫుల్లీ. నిన్న చూసినట్టయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. ప్రీవియస్ వీడియోస్ అనాలిసిస్లో చెప్పాను, ఇలా మనకి పైనుంచి ఒక ట్రెండ్ లైన్, కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేస్తుంది. మార్కెట్ ఆ ట్రెండ్ లైన్ని ఇప్పటికే ఒక 3-4 టైమ్స్ టెస్ట్ చేసింది. ఫ్రైడే బ్రేక్అవుట్ అయితే చేయడం జరిగింది. ఫర్ నౌ గిఫ్ట్ నిఫ్టీ అంటే నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనకి 120 పాయింట్స్ టు 130 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి, మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇమాజిన్ చేసుకోండి, 26,120 ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయింది. ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వస్తే, లైక్ 26,100 దగ్గరకు వస్తే, అప్పుడు మీకు చిన్న స్కాల్పింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎలా అంటే పైకి మీరు ప్రాపర్ ట్రేడ్ తీసుకోవచ్చు. అది ఎక్కడి వరకు 26,135 లెవెల్ వరకు అయితే మీరు ట్రేడ్ గ్రాప్ చేసుకోవచ్చు. 26,130 ఇది చిన్న స్కాల్పింగ్ ట్రేడ్, బట్ ఇది హై రిస్క్ ట్రేడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి పైకైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, లేకపోతే కిందకి తీసుకొచ్చి ట్రాప్ చేసే ఛాన్స్ అయినా ఈజీగా కనిపిస్తుంది. సో ఇది ఎవరైతే ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది పర్సనల్ ఒపీనియన్. నేను చెప్పడం అయితే జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చెప్తున్నాను. మంచి ట్రేడ్స్ ఎప్పుడు మనకు కనిపిస్తాయి అంటే మార్కెట్ 26,083కి కిందకైనా రావాలి, లేకపోతే మార్కెట్ 26,150 పైకైనా వెళ్ళనివ్వండి. ఈ 2 లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఈ 2 లెవెల్స్కి పైకైనా వెళ్ళనివ్వండి, లేకపోతే కిందకైనా రానివ్వండి. వెళ్ళిన తర్వాత ఒకవేళ కిందకు వచ్చింది అనుకో, 26,083 కిందకు వచ్చిన వెంటనే ఇమీడియట్గా పెట్టకండి, ఎందుకంటే అప్పుడప్పుడు ట్రాప్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో బ్రేక్ చేయాలి, రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి. రిట్రేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ మీరు ఎంటర్ అవుతే మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. ఎక్కడి వరకు హోల్డ్ చేసుకోవచ్చు? ప్రీవియస్ డే హై అంటే 26,000 వరకు మీరు పుట్ని హోల్డ్ చేసుకొని ఈజీగా ఒక 40 to 50 పాయింట్స్ గ్రాప్ చేయొచ్చు. సిమిలర్గా పైన కూడా 25,115 బ్రేక్అవుట్ చేసి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని పైన మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ మీరు హోల్డ్ చేసుకొని 26,250 లేకపోతే 26,277 వరకు అయితే స్మూత్గా హోల్డ్ చేసుకోవచ్చు. మీకు 40 to 50 ప్రీమియం పాయింట్స్ ఈజీగా గెయిన్ అవుతాయి. మంచి ట్రేడ్స్ కావాలంటే 26,150 పైన లేకపోతే 26,083 కింద మీరు ప్లాన్ చేసుకోండి. ఒకసారి ఆప్షన్ చైన్ని కూడా గమనించండి, ఎందుకంటే ఆప్షన్ చైన్ బిల్డ్ దాన్ని బట్టి కూడా మనకి డైరెక్షన్ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆప్షన్ చైన్ని కూడా గమనిస్తూ ట్రేడ్ చేసుకోండి. దట్స్ ఏ గుడ్ హ్యాబిట్. నేను పర్సనల్గా అప్పే ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఈ రోజైనా వెళ్ళొచ్చు, లేకపోతే రేపైనా వెళ్ళొచ్చు. ఈ రోజే వెళ్తుందని నేను చెప్పటం లేదు. మార్కెట్ ఇలా ఒక ట్రెండ్ లైన్ని 3-4 టైమ్స్ టెస్ట్ చేసి బ్రేక్ చేసిన తర్వాత యూజువల్గా మనకి మంచి మూమెంట్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి మంచి లెవెల్స్కి రీచ్ అవుతుందని. సో ఈ వీక్లో మోస్ట్ ప్రాబబ్లీ బ్రేక్ అయ్యిద్ది అని లెట్స్ హోప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్.